చాలా కరెక్ట్ గా అనాలిసిస్ చేస్తారు ప్రతిదీ. కానీ ఇక్కడ చాలా సెన్సిబుల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. దండన చేయడం అనేది కరెక్ట్ అని ఒక వర్గం అంటే, చట్టాన్ని చేతుల్లో ఎలా తీసుకుంటారని ఒకరు అంటారు. అలాగే అంటే ఇలాంటి తప్పులు చేసినప్పుడు ఒక ఎక్సీఎం వెళ్ళి వాళ్ళని పరామర్శించడంతో యువతలో ఎటువంటి మెసేజ్ వెళ్తుంది? సో మీరేం చెప్తారు? అంటే ఈ విషయంలో అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం. మీరు అన్నారు కరెక్ట్ అనాలిసిస్. నా అనాలిసిస్ కు పాజిటివ్ కామెంట్స్ రావచ్చు, నెగటివ్ కామెంట్స్ కూడా ఎక్కువ రావచ్చు. ఒకటి, అసలు ఈ సంగతి ఎట్లా చోటు చేసుకుంది, పోలీస్ వెర్షన్, అవతల వైపు వెర్షన్, రెండు వెర్షన్లు చూద్దాం. పోలీస్ వెర్షన్ ఏంటంటే వీళ్ళు గంజాయి మత్తులో ఉండి కానిస్టేబుల్ మీద, డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద అటాక్ చేశారు. అందుకని ఆ అటాక్ ఎక్కడైతే చేశారో ఆ అటాక్ చేసిన దగ్గరే రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టి మిగతా వాళ్లకు ఒక మెసేజ్ ఏంటంటే, మీరు ఈ గంజాయి మత్తులో, నిజానికి గంజాయి మత్తులో చాలా నేరాలు జరుగుతున్నాయి. ఇది ఈ డ్రగ్స్ సంబంధించి డ్రగ్స్ కల్చర్, హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ ఉంది, అంటే ఓపియం లాంటిది. ఆంధ్రప్రదేశ్ లో ఏమో గంజాయి కల్చర్, విపరీతంగా గంజాయి వాడకం పెరిగిపోయింది. గంజాయి మత్తులో చాలా నేరాలు చేస్తున్నారు, రేపులు, హత్యలు, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ది క్రైమ్స్ జరుగుతుంది మత్తులో. ఆంధ్రప్రదేశ్ లో గంజాయి, హైదరాబాద్ లోనేమో కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు డ్రగ్స్, డబ్బులు పెట్టని వాళ్ళు గంజాయి. సో ఈ గంజాయి మత్తులో ఉండి ఆ కానిస్టేబుల్స్ మీద దాడి చేసినందుకు తెనాలి పోలీసులు, అక్కడ ఎస్పీ వాళ్ళని ఏంటంటే మిగతా వాళ్ళకి మెసేజ్ పంపాలని చెప్పి రోడ్డు మీద కొట్టారు. అయితే కొట్టిన వాళ్ళు ఇద్దరు దళితులు, ఒక మైనారిటీ. ఇప్పుడు ఒకటి మనం ఏం చేసామంటే, నేరం చేసిన వాళ్ళు ఇప్పుడు అక్కడ కొట్టడం, ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే కులం, అందుకని నేను చెప్పాను దీనిలో ఎవరిని సాటిస్ఫై చేయలేదు, కులం కార్డు తీసుకొచ్చారు, దళితుల మీద దాడి చేస్తారా అంటే ఇక్కడ తప్పు చేసింది ఎవరు అన్నది చూడాలి. కానీ ఇప్పుడు తప్పు చేసింది దళితుల, కమ్మన, రెడ్డియా, బీసీ అనేది చూడకూడదు. అయితే కొద్దిమంది క్వశ్చన్ చేయొచ్చు, అదే కాపో, రెడ్డో, కమ్మనో అయితే ఇట్లా రోడ్డు మీద కొడతారా అని చెప్పి, వాళ్ళ కులం తక్కువ కాబట్టి ఆ విధంగా ఉద్దేశించే, దళితులు కాబట్టి ఏం చేయలేరన్న ఉద్దేశంతో కొద్దిమంది క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ అది పక్కన పెడితే, ఒకటి ఇక్కడ జగన్ క్వశ్చన్ చేయాల్సింది అంటే, ఆ రోడ్డు మీద కొట్టకూడదు ఎవరిని కూడా, పోలీసులు చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకూడదని క్వశ్చన్ చేస్తే ఓకే. ఎందుకంటే మనకు చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, వాళ్ళ కానిస్టేబుల్ మీద అటాక్ చేస్తే వాళ్ళ మీద చేయాలి. అది కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు ఎక్కువ కదా, ఉత్తరప్రదేశ్ తర్వాత కుల రాజకీయాలు ఉన్నది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేంటి, దళిత్ కార్డు వాడితే కనుక ఎక్కువ మైలేజ్ అని వైసీపీ. సో అదే మళ్ళీ దళితులతో కౌంటరు ఎవరు ఇప్పిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ దళిత మంత్రులు వాళ్ళంతా కూడా కౌంటర్ ఇప్పిస్తున్నారు. వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు, డాక్టర్ సుధాకర్ దళితుడే కదా, అంతకుముందు ఏం చేశారు, ఇట్లా ఈ కేసులు తీసుకొస్తున్నారు. సో ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కులాల కుంపట్ల వల్ల ఆల్రెడీ నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. తెలంగాణ అభివృద్ధిలో వేగంగా పరిగెడుతుంటే ఈ 10 సంవత్సరాల్లో ఈ కుల పిచ్చి వల్ల తక్కువ కదా. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, 2 రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. మీకు తెలుసు ఇక్కడ కులం పట్టింపు ఎక్కువ లేదు. కులం పట్టింపు ఎంత ఉంటే అంత ఉత్తరప్రదేశ్, బీహార్ ఎందుకు వెనుకబడి ఉన్నాయి, బీమారు స్టేట్స్ అని ఎందుకంటారు. సో ప్రతిదానికి కులం ఆపాదించడం కరెక్ట్ కాదు ఒకటి. రెండోది ఏంటంటే, జగన్ ఒక వరకు రైట్, ఏంటంటే ఎంత తప్పు చేసినా సరే రోడ్డు మీద అట్లా చట్టం చేతిలోకి తీసుకునే అధికారం లేదు పోలీసులకైనా వాళ్ళకైనా. వాళ్ళకు మెసేజ్ అంటే ఇప్పుడు ఆ నేరాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ సజ్జనార్ అప్పట్లో ఈ కేసులో పోలీసుని ఎన్కౌంటర్ చేసినప్పుడు కొద్దిమంది సమర్థించారు. వరంగల్లో యాసిడ్ దాడి నిందితుల మీద వాళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పుడు కొద్దిమంది సమర్థించారు, దాన్ని చట్టంలో చేతిలోకి తీసుకోవద్దని. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సమర్థించారు రేప్ చేసి చంపినప్పుడు. సో వీళ్ళు చేసిన నేరం ఆ కానిస్టేబుల్ని కొట్టినందుకు ఇంతగా చేస్తారా అని చెప్పి, అంటే ఆ చేసిన నేరం తీవ్రత కూడా ఉంటుంది. అయితే ఇక్కడ జగన్ క్వశ్చన్ అక్కడి వరకు చేయాల్సింది ఏది, రోడ్డు మీద కొట్టడం తప్పు అని చేయాల్సింది. ఆ కుటుంబాలకి పరామర్శ, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేయడం అన్నది ఇక్కడ నేనేంటంటే తప్పు అని నేను అంటాను. అంటే ఇప్పుడు ఎందుకంటే కుటుంబాలు వాళ్ళకు పాస్ట్ హిస్టరీ ఉంది. ఈ జాన్ విక్టర్ మీద 8 కేసులు ఉన్నాయి. ఓకే. తర్వాత
మిగతా వాళ్ళ మీద 11 కేసులు ఉన్నాయి, ఇంకో ఇద్దరి మీద. రౌడీ షీటర్స్ ఆల్రెడీ, ఇది ఫస్ట్ టైం కాదు. ఓకే, ఫస్ట్ టైం ఏదో తాగిన తప్పులో మైకలో తప్పు చేశారంటే ఓకే. 8 కేసులు 11 కేసులు ఉన్న వ్యక్తులు ఇంటికి వెళ్తే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మాజీ ముఖ్యమంత్రి? ఎస్. అయితే ఇప్పుడు ఆ పరామర్శించింది ఆయన చాలా తెలివిగా ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ జైలు నుంచి బయటకు వచ్చేసారు, వాళ్ళు లేరు, వాళ్ళ తల్లిదండ్రులని పరామర్శించారు. వాళ్ళని పరామర్శిస్తే రౌడీ షీటర్లను పరామర్శించిందన్న విమర్శ వస్తుందని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు తెలీదు, వాళ్ళు ఆల్రెడీ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఓకే. సో వాళ్ళని పరామర్శిస్తే తప్పని చెప్పి తెలివిగా వాళ్ళ తల్లిదండ్రులని పరామర్శించారు. సో ఇదంతా పొలిటికల్ గేమ్. వీళ్ళు ఇప్పుడు జగన్ దళితులను మాట్లాడడం, దళిత మంత్రులు అక్కడ కౌంటర్ ఇవ్వడం, తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న దళిత మంత్రులు, దళిత ఎమ్మెల్యేలు నక్క ఆనందబాబు కౌంటర్ ఇచ్చారు, హోమ్ మినిస్టర్ అనిత కౌంటర్ ఇచ్చారు, ఆమె దళితే కదా. సో ఏంటంటే కులాల కుంపటి రాజేయడం, దీన్ని అధికార ప్రతిపక్షాలు కలిసి మళ్ళీ ఒక పూర్తిగా రాజకీయం చేసిన పరిస్థితి. ఒకటి చట్టాల్లో చేతిలోకి తీసుకోవడం అన్నది పోలీసులు ఆ విధంగా చేసి ఉండాల్సింది కాదు, కానీ కొంతమంది సమర్థిస్తారు. గంజాయి మత్తులు ఇంకేదన్నా పెద్ద నేరం చేస్తే ఎట్లా, ఒక మెసేజ్ పంపాలి కదా అన్న ఉద్దేశం. పోలీసులు చేసింది అయితే లీగల్గా అయితే కరెక్ట్ కాదు. కానీ ఏమంటారు, మరి రఘురామకృష్ణరాజు ఎంపీనే కొట్టారు, ఎంపీ ఏం తప్పు చేశాడని కాళ్ల మీద కొట్టారు. ఆయనకు 3rd డిగ్రీ చేసినందుకు ఆయన చేశాడు కదా జగను, అది వాస్తవమే కదా. ఆయన కాళ్ళ సేమ్ అదే కాళ్ళ మీద పోలీసులతో కొట్టించారు కదా. ఆయనంతా గంజాయి తాగాడా లేకపోతే ఏం నేరం చేశాడని కొట్టించారు. సో దీనికి 2 వైపులా కోణాలు వస్తాయి మళ్ళీ. ఓకే. సో మనతో పాటు